ఏడవకో. వాళ్ళ పొద్దు నుంచి దేవుడు అది చెప్తున్నాడమ్మా, ఆడవకమ్మా, ఆడవకమ్మా, ఆడవకమ్మా. అమ్మే కాదమ్మా చెప్పేది, ఏసై చెప్తున్నాడు, ఆడవకయ్యా, ఆడవకమ్మా, ఆడవకమ్మా, ఆడవకో. మనోళ్ళందరూ చెప్పేది ఆడవకి ఆడవక అంటారు, కానీ ఏడుపు తీర్చడం, ఏడుపు తీర్చగలిగిన స్తోమత వాళ్ళకి లేదు. కానీ యేసయ్య ఆడవకు అంటే నీ ఏడ్పును సంతోషంగా మార్చేస్తాడు. మీరు ఎప్పుడైనా సరే ఆడవాలనుకుంటే దేవుని దగ్గర ఆడవండి, మనుషుల దగ్గర ఆడవకండి. మనుషుల దగ్గర ఏడిచారా మర్యాద పోద్ది, పరుగు పోద్ది. నీకొచ్చే సమస్యలన్నీ, కొంతమందికి ఏదన్నా బాధ వచ్చిందనుకో పక్కింటి వాళ్ళకి చెప్పాల్సిందే, ఫ్రెండ్స్కి చెప్పాల్సిందే, అమ్మకు ఫోన్ చేసి చెప్పాల్సిందే. ఏం చేస్తుంది అమ్మ? అలాగే ఉంటుందమ్మా కాపురం. మీ నాయన మంచోడు అనుకున్నావా? నిన్ను ఇంకా తిట్టి ఉడుకున్నాడు. మీ నాయన నన్ను బాధి ఊడుకునేవాడమ్మా. నన్ను ఏం చేయమంటావు అంటది. అప్పుడు నీ బాధ తీరిందా? ఏంటండి, మన బాధలు ఎవరికన్నా చెప్తే తీరవండి. దయచేసి మీ బాధలు మనుషులకు చెప్పుకోకండి, చులకనైపోతారు. వాళ్ళు తప్పుడు సలహాలు ఇస్తారు. మరి ఊర్లో వాళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకున్నామంటే మనం నాశనం అయిపోతామండి. నీ సమస్యలకు ఒక్కడే యోగ్యుడు, ఒక్కడే పరిష్కారం చేసేవాడు. దేవుని దగ్గర ఏడు, దేవుని సన్నిధిలో ఏడు. నన్ను విడిపించేవాడు ఎవరు నాకు కనపడటం లేదయ్యా, నాకు ఈ సమస్య తీర్చేవాడు ఎవడు నాకు కనపడటం లేదయ్యా, నా ఈ స్థితి నుంచి తప్పించేవాడు ఎవడు నాకు కనపడటం లేదయ్యా అని ఏడ్చిన మరుక్షణంలో ఏడవకో. దిగో, క్రీస్తు ఉన్నాడు ఇక్కడ, ప్రభు ఉన్నాడు ఇక్కడ, నేనున్నాను ఇక్కడ. అమ్మాయి ఏడవకో. మధ్యలో మరి ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని ఎదుగుతున్నావు? నీకోసం నేను తండ్రి దగ్గర కూడా వెళ్ళకుండా వచ్చాను. సర్వాధికారం కలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే మన చిక్కుముడులు విప్పగలడు, మన భవిష్యత్తు చెప్పగలడు, మన జీవితాన్ని ఎరిగినవాడు, మనకు క్షేమం చేసేవాడు.